పటాపటమని మనం స్టేట్మెంట్స్ ఇవ్వగలగాలి. ఎలా అంటే చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. I can communicate well in English. I can get along with the people easily at any place. I can control my emotions. ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏమన్నా మీ బాస్ తిట్టారంటే మీకు కోపం వస్తుంది. కోపం వచ్చి మీరు తిట్టేస్తారా, మీకు జాబ్ పోద్ది. యూ మే లూజ్ ద జాబ్. ఐమ్ రైట్ అన్నట్టు. సో కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైనా నేను పొగిడారనుకో, నవ్వేస్తావు గట్టిగా, నవ్వకూడదు. కంట్రోల్, మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. ఐ కెన్ కంట్రోల్ మై ఎమోషన్స్. ఐ కెన్ గెట్ అలాంగ్ విత్ ద పీపుల్ ఈజీలీ. అందరితో బాగా కలిసిపోతాను. ఐ కెన్ కమ్యూనికేట్ వెల్ ఇన్ ఇంగ్లీష్. ఐ కెన్ బి సిన్సియర్. నేను నా జాబ్ పట్ల చాలా నిజాయితీగా ఉంటానని చెప్పాలనుకో, ఐ కెన్ బి సిన్సియర్ టువర్డ్స్ మై జాబ్. ఐ కెన్ బి సిన్సియర్ అండ్ కమిటెడ్ టు ద జాబ్ దట్ ఐ డూ. నేను ఏదైతే కమిట్మెంట్ ఇచ్చి ఉంటానో చేస్తానని, దాని పట్ల నేను నిజాయితీగా ఉంటానో చేస్తాను. సో ఐ కెన్ డూ హార్డ్ వర్క్. ఐ కెన్ బి ఏ సెల్ఫ్ మోటివేటర్. ఐ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ సే. సో నేను చెయ్యగలను, ఏదన్నా చేయగలను. సో ఇలా మనం చెప్పుకోవాలి. ఇంటర్వ్యూకి పోతే మనం ఐ కెన్ అడాప్ట్. సాఫ్ట్వేర్, ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. ఐ కెన్ అడాప్ట్. ఐఎమ్ ఏ క్విక్ లెర్నర్. ఐ కెన్ అడాప్ట్ ఎనీ న్యూ ఛాలెంజెస్. ఐ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజెస్. సో ఇలా మనం ఈ కెన్ అంటూ చెప్పాలి. ఐ కెన్ గెట్ అలాంగ్ విత్ ద పీపుల్ ఈజీలీ. ఐ కెన్ ఫేస్ న్యూ ఛాలెంజెస్. ఐ కెన్ డూ హార్డ్ వర్క్. ఐ కెన్ బి ఏ సెల్ఫ్ మోటివేటర్. ఓకే, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ ఫినిష్ ఎనీ టాస్క్ ఆన్ టైమ్. ఓకే, ఇలా మనం ఈ కెన్తో మనం చెప్పాలి. ఓకే, ఇంకా ఈ కెన్ అనేది ఇంకా ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూసినట్లయితే, ఇప్పుడు మన అల్లు అర్జున్ తీసుకుందాం. ఓకే, హీరోస్. ఓకే, మన హీరోలు. ఓకే, మన అల్లు అర్జున్, మన ఎన్టీఆర్. ఓకే, సో అల్లు అర్జున్ కెన్ డాన్స్ లైక్ మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ కెన్ యాక్ట్ like junior NTR can act like senior NTR. He can imitate the senior NTR in acting. Okay, I can face any challenge అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, జనరల్గా అంతా ఉంటారు. ఇఫ్ ఎవరైనా ఏదైనా చేశారంటే అది ఎవడన్నా చేయగలడని చెప్పాలి. కెన్లో if something is done by somebody else, it can be done by anybody else. ఎవరైనా ఏదైనా చేశారంటే అది ఎవరైనా చేయగలరు అంటే ఈ కెన్ అనేది వాడాలి. ఇఫ్ సంథింగ్ ఈస్ డన్ బై సంబడి ఎల్స్, ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి ఎల్స్. ఎవరన్నా చేయగలరు. ఓకే, నెక్స్ట్ ఐ కెన్ కాంపీట్ విత్ ఎనీబడి ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐ కెన్ కాంపీట్ విత్ ఎనీబడి ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్. Okay, no other institute teaches English without pen and paper, but I can teach English without pen and paper. So ila mana abilities మనం చెప్పొచ్చు. I can lead a team without much efforts. I can lead a team without much efforts. ఎక్కువ పెద్ద కష్టం పడకుండా ఈజీగా నేను వర్క్ అనేది లీడ్ చేయగలను, నా టీంని వర్క్ చేయగలను. ఇలా మనం ఈ కెన్తో మనం ఇంకా చెప్పచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఇవ్వచ్చు. ఐ కెన్ బి ఏ పంచువల్. నేను పంచువల్గా ఉండగలను. ఐ కెన్ ఫినిష్ ద టాస్క్ ఆన్ టైమ్. నేను ఆన్ టైంలో నేను నా జాబ్ని ఫినిష్ చేయగలను. ఇలా చేయగలను అని చెప్పాలంటే ఈ కెన్ అని వాడచ్చు. అదే నెగిటివ్ చూసినట్టయితే నేను చెయ్యలేనంటే ఐ కెనాట్. అంతే, చాలామంది అంటూ ఉంటారు కదా, యూ కెన్ అంటూ ఉంటారు అందరూ. యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్. If you think you can do it. If you think you cannot do it, you cannot do it. It depends whether you think in your mind I can do it or I cannot do it అంటూ ఉంటారు. చూసారా, మీరు చేయగలను అంటే చేయగలరు, చేయలేను అంటే మీరు చేయలేరు. ఎప్పుడు కానీ చేయగలను అని అనుకోండి అని అంటూ ఉంటారు. ఓకే, చేయగలరు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా సారు కొన్ని మంత్రాలు చెప్పించాడు మా చేత. I remember. Okay, I can speak in English. I have the ability. I can do it. I prove myself. అంటే నువ్వు చేయగలవు, నీకు ఎబిలిటీ ఉంది, నువ్వు మాట్లాడగలవు, నువ్వు చేయగలవు అని. ఓకే, సో ఈ కెన్ అనేది ఎప్పుడు కానీ ఇంటర్వ్యూకి పోతున్నప్పుడు చాలా ఈ కెన్ అనేది వాడాలి. మీ యొక్క ఎబిలిటీస్, సామర్థ్యాలని చెప్పేటప్పుడు మనం వాడాలి. ఐ హోప్ దిస్ లెసన్ హెల్ప్స్ యూ ఎ లాట్. ఇప్పుడు చెప్పిన ఎబిలిటీస్ అన్నీ ఎగ్జాంపుల్స్ మీ అందరికి బాగా అర్థమయ్యాయి కదా. సో ఇప్పుడు ఈ ఒక కెన్తో 4 రకాలుగా మాట్లాడచ్చు అనమాట. క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఇప్పుడు మన టాపిక్ ఏంది, కెన్ కదా.
ఈ కెన్తో క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్లు ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్లు ఎలా చెప్పాలి, నెగిటివ్లో క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఇంట్రాగేటివ్. దీన్ని చాలామంది క్వశ్చన్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీకోసం బోర్డు మీద రాస్తున్నాను. క్వశ్చన్, ఇది నెగిటివ్ పాజిటివ్ ఆన్సర్, ఇది నెగిటివ్ ఆన్సర్, ఇది నెగిటివ్లో క్వశ్చన్ అనమాట. చాలామంది ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటారు. నేను మీకు సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్, ఇది నెగిటివ్ ఆన్సర్, ఇది నెగిటివ్ ఆన్సర్లో క్వశ్చన్ ఇది. ఓకే, ఇది కెన్లో ఎలా చెప్పాలి, కెన్ అంటే చేయగలను అని అనుకున్నాం కదా మనం, దాంతో క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు ఏ టాపిక్ అయితే చెప్తాను ఆ టాపిక్తోనే మొదలవుతాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఇప్పుడు చూడండి, కెన్ యూ హెల్ప్, కెన్ యూ హెల్ప్ హిమ్, కెన్ యూ హెల్ప్ హిమ్, ఓకే. కెన్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు సహాయం చేయగలవా? ఆఫ్ కోర్స్. ఐ కెన్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయగలను. నేను సహాయం చేయలేను నేను నీకు. ఐ కెనాట్ హెల్ప్ యూ, నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇంకేదన్నా. ఐ కెనాట్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయలేను. ఏంది, నువ్వు నాకు హెల్ప్ చేయలేవా? కెన్ యూ నాట్ హెల్ప్ మీ, కెన్ యూ నాట్ హెల్ప్ మీ. ఫస్ట్ వచ్చి కెన్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ అంటే ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ దట్ యాక్షన్. ఓకే, కర్త, పని చేసేవాడు. సో సబ్జెక్ట్ వస్తుంది, కెన్ తర్వాత సబ్జెక్ట్, తర్వాత వర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ ఏదైనా చెప్పుకోవచ్చు మనం. ఇది క్వశ్చన్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. క్వశ్చన్ అడగాలంటే కెన్ యూ సింగ్ ఏ సాంగ్, నువ్వు పాట పాడగలవా? అఫ్ కోర్స్. ఐ కెన్ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడగలను. నేను పాట పాడలేను. ఐ కెనాట్ సింగ్ ఏ సాంగ్. ఎవరన్నా ఐ కెనాట్ సింగ్ ఏ సాంగ్ అన్నారు అనుకో, ఏ కెనాటా నువ్వు, కెన్ యూ నాట్ సింగ్ ఏ సాంగ్, వాడు ఐ కెనాట్ అన్నాడు కదా, అవతల వాళ్ళు ఐ కెనాట్ సింగ్ ఏ సాంగ్ అన్నాను, అంటే నేను పాడలేను అని అన్నారు. మీరు కెనాట్తో అడగాలి క్వశ్చన్. కెనాట్తో అడుగుతున్నప్పుడు సబ్జెక్ట్ అనేది మధ్యలో పెట్టాలి. సబ్జెక్ట్స్ అంటే ఇవి, ఈ సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ రాస్తున్నాను కదా, ఐ యు వి, పేరుకు బదులుగా వాడేటివి ప్రొనౌన్స్ అంటారు. వీటిని సబ్జెక్ట్స్ అంటే పర్సన్, పని చేసేవాడు పర్సన్. ఈ కెనాట్, ఐ కెనాట్ సింగ్ ఏ సాంగ్ అని అన్నారు కదా, కెనాట్తో క్వశ్చన్ అడగాలి. కెనాట్తో క్వశ్చన్ అడిగేటప్పుడు సబ్జెక్ట్ అనేది కెన్కి నాట్కి మధ్యలో పెట్టాలి. కెన్ యూ నాట్ సింగ్ ఏ సాంగ్ అని అడగాలి. లేకపోతే ఈ రెండు కలిపేసేయండి, హ్యాపీగా ఉంటుంది, స్టైల్గా. ఇప్పుడు చాలామంది ఐ కాంట్ అంటున్నారు కదా, కెన్ నాట్ కలిపితే ఏమవుద్ది, కాంట్ అవుద్ది. కాంట్. ఓకే, ఐ కాంట్, ఐ కాంట్ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడలేను. ఏంది, నువ్వు పాట పాడలేవా అంటే ఇది నెగిటివ్లో క్వశ్చన్. ఎస్, ఐ కెనాట్ సింగ్ ఏ సాంగ్. కాంట్ యూ సింగ్ ఏ సాంగ్, కెన్ యూ సింగ్ ఏ సాంగ్, నువ్వు పాట పాడగలవా? నేను పాట పాడగలను. ఐ కెన్ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడలేను. ఐ కెనాట్ సింగ్ ఏ సాంగ్. ఏంది, నువ్వు పాట పాడలేవా? కాంట్ యూ సింగ్ ఏ సాంగ్, లేదా కెన్ యూ నాట్ సింగ్ ఏ సాంగ్. ఇలా మనకు 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, రీచ్. కెన్ యూ రీచ్ ద గోల్, లేకపోతే కెన్ హీ రీచ్ ద గోల్. అతను గోల్ రీచ్ అవ్వగలడా? అవును, రీచ్ అవ్వగలడు. హీ కెన్ రీచ్ ద గోల్. నో, అతను రీచ్ కాలేడు. గత 5 ఏళ్ళ నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు, అతను రీచ్ కాలేడు. హీ కెనాట్ రీచ్ ద గోల్, హీ కాంట్ రీచ్ ద గోల్. అతను రీచ్ కాలేడా? కాంట్ హీ రీచ్ ద గోల్, లేదా కెన్ హీ నాట్ రీచ్ ద గోల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కెన్ నాట్ చెప్తున్నప్పుడు, విడివిడిగా చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ అనేది మధ్యలో రీప్లేస్ కావాలి. అది హీ కానీ, షీ కానీ, యూ కానీ, దే కానీ ఏదన్నా. సో రెండు కలిపి చెప్తున్నప్పుడు కాంట్ అయిపోతుంది. కెన్ నాట్ కలిపితే కాంట్ హీ రీచ్ ద గోల్, అతను గోల్ రీచ్ కాలేడా, ఇలా వస్తాయి. సో ఇలా మనం ఈ 4 రకాలుగా మనం చెప్పుకుంటే తప్పులు లేకుండా తడబడకుండా మనం చెప్పగలం. తప్పులు లేకుండా తడబడకుండా మనం చెప్తాం. యూ షుడ్ నో హౌ టు సే దిస్ 4 సెంటెన్స్: నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, పాజిటివ్, నెగిటివ్ ఆన్సర్. ఈ 4 మనం చెప్పగలిగితే ఖచ్చితంగా మనకు తప్పులు పోకుండా తడుముకోకుండా మనం చెప్పగలం. ఈ 4 నేర్చుకోవాలి మేము. దీనికి మళ్ళీ డబుల్ వచ్చి క్వశ్చన్స్ వస్తాయి. వేర్ అంటూ, వెన్ అంటూ, హౌ అంటూ, ఓకే, నెక్స్ట్ వాట్ అంటూ, విత్ హూమ్ అంటూ. సో వీటి డబుల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, కెన్ యూ సింగ్ ఏ సాంగ్ అన్నావు కదా, వేర్ కెన్ యూ సింగ్ ఏ సాంగ్, ఎక్కడ పాడగలవు పాట, ఎక్కడ పాట పాడలేవు, వేర్ కెన్ యూ నాట్ సింగ్ ఏ సాంగ్ అని వస్తుంది. ఈ వేర్ అనేది ఇక్కడ పెట్టాలి మనం, అంతే, ఇంకేం లే. ఇప్పుడు మనం కెన్ యూ సింగ్ ఏ సాంగ్ అంటే నువ్వు పాట పాడగలవా, దానికి మనం ఏం చెప్తాం, ఎస్ నో అని చెప్తాం. అందుకే దీన్ని ఎస్తానంటే క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఎస్ నో అని చెప్తాం అంటే నోరిపి చెప్పగల, తలకాయ ఊపితే చాలు.
అదే వేర్ కెన్ యూ సింగ్ ఏ సాంగ్ అంటే ఖచ్చితంగా నోరిప్పే చెప్పాలి. అందుకే దాన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు, డబుల్ హెచ్ క్వశ్చన్స్ అంటారు. వాటి పేర్లు అవి. ఎక్కడ పాడగలవు అని అడిగితే వేర్ కెన్ యూ సింగ్ ఏ సాంగ్. ఎలా పాడగలవు అంటే హౌ కెన్ యూ, ఎలా పాడగలవు అంటే హౌ కెన్ యూ సింగ్ ఏ సాంగ్. అలా మనం చెప్పచ్చు. ఎవరితో పాడగలవు, హౌ కెన్ యూ సింగ్ ఏ సాంగ్ అంటే ఎబిలిటీస్ అనమాట. చెయ్యి ఎన్ని పాటలు పాడగలవు, ఎక్కడ పాడగలవు, చెయ్యగలను అంటే కెన్ కదా, ఏం లేదు. మనం ఇంతకు మనం నేర్చుకున్నాం కదా ఇవన్నీ కెన్ యూ సింగ్. దానికి ఏంటంటే ఇవి డబుల్ హెచ్ క్వశ్చన్స్, ఈ తోక యాడ్ చేయడమే. ఈ దానికి ఒక క్వశ్చన్స్కి ఈ డబుల్ హెచ్ క్వశ్చన్స్ యాడ్ చేయడమే, ఇంకేం లేదు దాంట్లో. దెర్ ఇస్ నథింగ్ రాకెట్ సైన్స్ బిహైండ్ దిస్. ఓకే, మనకు ఇవి వచ్చేస్తే డబుల్ హెచ్ క్వశ్చన్స్, వాటికి యాడ్ చేస్తే సింపుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉంది డిఫీట్ ఉంది. డిఫీట్, ఇండియా కెన్ డిఫీట్ ద పాకిస్తాన్. ఇండియా వచ్చి పాకిస్తాన్ని డిఫీట్ చేయగలదు. డిఫీట్ అంటే ఓడించడం. ఎలా డిఫీట్ చేయగలదు, హౌ క్యాన్ ఇండియా డిఫీట్ ద పాకిస్తాన్ టెల్ మీ, ఇలాంటివి. ఓకే, అతను పాట పాడగలడు. ఎలా పాట పాడగలడు, హౌ కెన్ హీ సింగ్ ఏ సాంగ్. అతను ఈత కొట్టగలడు. హౌ కెన్ హీ స్విమ్ హౌ కెన్ హీ స్విమ్. ఓకే, ఇలా రకరకాలు చెప్పచ్చు. ఎక్కడ ఈత కొట్టగలడు, వేర్ కెన్ హీ స్విమ్. ఓకే, ఎవరితో ఈత కొట్టగలడు, విత్ హూమ్ కెన్ హీ స్విమ్. ఇలాంటివి మనం వేరు, వెన్, విచ్, వాటు, ఇంకా చాలా ఉన్నాయి. హౌ, విత్ హోమ్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఈరోజు టాపిక్ కెన్ టాపికే, డబుల్ హెచ్ క్వశ్చన్స్ కాదు, అది నేను సపరేట్గా తీస్తాను. ఓకే, సో ఇక్కడ ఎబిలిటీకి నేను నేర్పించాను. ఆ ఎబిలిటీతో ఈ యొక్క కెన్ 4 రకాలుగా మనం స్టేట్మెంట్స్ ఇలా చెప్పచ్చు. నెగిటివ్ ఆన్సర్ క్వశ్చన్, ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, నెగిటివ్లో క్వశ్చన్. దానికి మళ్ళీ డబుల్ హెచ్ క్వశ్చన్స్ వస్తాయి. అవి మీకు నెక్స్ట్ క్లాస్లో సపరేట్గా నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిక్వెస్టింగ్గా ఎలా అడగాలి, రిక్వెస్టింగ్, టేకింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్స్, పాసిబిలిటీ కూడా ఈ కెన్ వాడచ్చు. అది ఎలా వాడాలో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.